బీసీ రిజర్వేషన్లను 42% అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు వెళతామని బీసీ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని బీసీ జేఏసీ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు అడగడం లేదు బీఆర్ఎస్, బీజేపీ, కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి కిషన్ రెడ్డి, అదే విధంగా రామచంద్రరావు గారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం లేదు? ఇవాళ అడగాల్సిన ప్రతిపక్షం మేము ఎన్నికలకు రెడీ అని బీజేపీ అంటది, మేము ఎన్నికలకు రెడీ అని బీఆర్ఎస్ అంటది. అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టింది మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసింది ఉట్టి మోసమేనా, దగానేనా, కేవలం పెదవుల ద్వారానే చేశారా? కాబట్టి బీసీ సమాజం మీ యొక్క ద్వంద్వ వైఖరి, మీ యొక్క 2-4 వైఖరి అన్ని నిశ్చితంగా చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు.